హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రియా కలెక్షన్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే హ్యావ్ టేకెన్ ఏ లైట్ అండి. అంటే ఒక ఎమర్జెన్సీ లైట్ అయితే తీసుకున్నాను ఇంకా, సో దట్ మనకి ఫాస్ట్గా అవుతుంది ఇంకా వర్క్. సో నో డిలేస్ ఆన్ వర్క్ అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఆ రూమ్లో వర్క్ లేక ఏంటి ప్రతిదీ ఈవెన్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వీ హ్యావ్ టు క్యారీ హియర్. చూడండి, ఒక హాల్ అంతా ఇట్లా మెస్అప్ అయిపోతుంది, నీట్గా ఉన్న హాల్. సో ఇది సర్దుకోవడం అండ్ లోపల నుంచి తెచ్చుకోవడం కూడా 1.2 అయితే సరిపోతుండే అండి. బట్ మనం మేక్ చేసేవి చాలా మేక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక డిజైన్ చేయాలంటే చైన్, కటర్స్, సరోస్కి పర్ల్స్ అంటారు, లైక్ బ్యాక్ చైన్స్, ఎవ్రీథింగ్ A to Z క్యారీ చేసుకొని రావాలి ఇక్కడికి. సో అందుకని చెప్పేసి క్యారీ చేసుకొని రావడానికి ఇబ్బంది అయి కూడా కొంచెం వర్క్ డిలేస్ నడిచినాయి అండ్ టైం కూడా వేస్ట్ అవుతుందండి దానికోసం. ఆ రూమ్లో అయితే అన్నీ మనం హ్యాండీగా పెట్టుకుంటాం, అన్నీ మనం హ్యాండీగా వర్క్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం లేదు, అదే రూమ్లో వర్క్ నడుస్తుంది. సో ఐ గాట్ దిస్ లైట్ అండ్ ఇది మంచి ఇంటెన్సిటీ కూడా ఉందన్నమాట. లైక్ మంచి లైట్ కూడా మంచిగా వస్తుంది. చెక్ చేసుకున్నాను ఆ రూమ్లో పెట్టుకొని. అండ్ నేను ఇంకొకటి ఏంటి అని అంటే ఇద్దరికి ఇబ్బంది కాకుండా సో ఇలా 360 డిగ్రీస్ తీసుకున్నాను. సో ఏంటంటే తనకి ఒక్కరికే రావడము, ఇద్దరికి రాకపోవడం అలాంటిది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక చిన్న ఛార్జింగ్ లైట్ ఉంది, దాంతోపాటు ఇది కూడా ఫుల్గా సెట్ అయిపోతుంది అనమాట. సో దేర్ విల్ నాట్ బి ఎనీ డిలేస్ ఫర్ ద ఆర్డర్స్ ఫ్రమ్ నౌ. అంటే కొంచెం ఒక 2 days మాత్రం నాకు టైం ఇవ్వండి, బికాస్ ఈ పవర్ ఇష్యూ వల్ల నా ఆర్డర్స్ ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో వాటిని సెట్ చేసుకోవడానికి, అంటే దాన్ని బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ కంప్లీట్ చేసుకొని అన్నీ సెట్ చేసి పంపించడానికి మాత్రం. అండ్ న్యూ డిజైన్ ఆఫ్ నక్షి బీట్స్ కూడా వచ్చాయి, ఈరోజే వచ్చాయన్నమాట. అండ్ కొత్త లాకెట్స్ వచ్చాయి. వీ హ్యావ్ టు ఓపెన్ దమ్ యాక్చువల్గా, నేను ఇంకా ఓపెన్ కూడా సరిగా చేయలేదు. సో లాకెట్స్ వచ్చాయి, డిజైనింగ్ ఒకటే ఉంది. సో నాకు స్టాక్ వస్తుందండి, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మేక్. అంటే ఈ ఇష్యూ వల్ల నేను మేక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ప్యాక్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఆ రూమ్లో లైట్ లేదు, ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఆల్సో ఐ కుడెంట్ ప్యాక్. అండ్ ఈ పవర్ ఇష్యూ ఎప్పటికీ ఎండ్ అవుతుందో కానీ ఇంకా రేపటి నుంచి అయితే మన వర్క్ నార్మల్గా యథావిధిగా నడుస్తుంది. అండ్ వీడియోస్ కొంచెం స్లోగా వస్తాయి, కాకపోతే పవర్ ఇష్యూ ఉంటే మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఈవినింగ్ టైంలో వీడియోస్ పెడతాను అండ్ మేకింగ్ ప్యాకింగ్ ఆ వర్క్ అయితే నడుస్తుంది రెగ్యులర్గానే. ఓకే, సో చూశారు కదా ఇక్కడ ఎంత మెస్అప్ అయిపోతుందో. అన్నీ A to Z క్యారీ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతా సర్దుకోవాలి నేను. మా వారు వచ్చేసరికి ఇలా ఉందనుకోండి, ఆయనకి ఆ వర్క్ చేసుకొని వచ్చి సడన్గా ఇంత హెక్టిక్ వర్క్ ఇట్లా చిరాగ్గా ఉంటే తనకు నచ్చదు, ఎక్కేస్తాడు ఇంకా. సో హ్యావ్ టు క్లీన్ ఎవ్రీథింగ్ బిఫోర్